ప్రధాని మోదీ నేడు రాష్ట్రానికి రానున్నారు. 9,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు పీఎం శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ ఉమా, భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఈరోజు హైదరాబాద్కి రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:20 బెంగళూరు నుంచి బేగంపేట్కి ఆయన రానున్నారు. బేగంపేట వచ్చిన తర్వాత అక్కడి నుంచి హెచ్ఐసిసిలో 9,377 కోట్లతో ఏవైతే అధికారిక అభివృద్ధి పనులు ఉన్నాయో వాటికి అధికారికంగా కొన్ని ఇక్కడ మొత్తం పర్యటన చూస్తే అధికారిక పర్యటన కొంత, అట్లాగే పార్టీ సభకి, అట్లాగే ప్రైవేట్ కార్యక్రమానికి కూడా హాజరుగా ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి బేగంపేట నుంచి మొదటగా హెచ్ఐసిసికి వెళ్ళి అక్కడ దాదాపుగా 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించడము, అట్లాగే కొన్నిటికి శంకుస్థాపన చేయడం, కొన్నిటిని జాతికి అంకితం చేయనున్నటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఏదైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి సింధు హాస్పిటల్కి వెళ్ళి సింధు హాస్పిటల్ని ప్రారంభించనున్నారు. దాని తర్వాత మార్గమధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవనున్నారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో ఆయనతో మాట్లాడి ఆయన పరామర్శించనున్నారు. దాని తర్వాత మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్లోనే దాదాపుగా ఒక అరగంట పాటు బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశమై కానున్నారు. దాని తర్వాత 6:20 ఇక్కడికి ఎక్కడైతే పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారో బీజేపీ పార్టీ అక్కడికి చేరుకొని ప్రసంగించన్నారు. దాదాపు ప్రధాని ప్రసంగం 40 నిమిషాల పాటు ఉండనున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీని తర్వాత 7:20 ఇక్కడ నుంచి ఆయన తిరుగు ప్రయాణమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 5 గంటల పాటు 2:20 నుంచి 7:20 వరకు 5 గంటల పాటు కూడా ఆయన హైదరాబాద్లో ఉండనున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే అన్ని పూర్తి చేశారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో చూడొచ్చు మనము, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరికి సంబంధించిన దాదాపుగా 12 బ్లాక్లను ఏర్పాటు చేసి ఏ బ్లాక్ ఆ బ్లాక్ పేరు కూడా పెట్టారు. అయితే ఎవరికి వాళ్ళకి అంటే కొంతమంది వీఐపీలు కానీ, లేదంటే సాధారణ జనాలు వచ్చేవని, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ దీని అన్నిటికి సంబంధించి కూడా దానికి సపరేట్గా చేసి పెట్టారు. అయితే ఈ పరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి ఈ బహిరంగ సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని చెప్పి ఇప్పటికే బీజేపీ అధిష్టానం శ్రేణులకైతే దిశానిర్దేశం చేసింది. ఆ మేరకే ఎక్కువగా కూడా భారీగా జన సమీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఒక్కరొకరుగా ఇక్కడికి సభా స్థలకి అయితే కార్యకర్తలు, నాయకులు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారిగా మళ్ళీ నాయకులు కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో చూస్తే ప్రధాని మోదీ సభకు పోలీసుల బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. దాదాపుగా నిన్న మల్కాజ్గిరి సిపి సుమతి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వివరాల ప్రకారం దాదాపుగా ఇక్కడ 3 డీసీపీలు ఆధ్వర్యంలో ఈ భద్రతా పర్యవేక్షణ కొనసాగుతుంది. దాంట్లో 5 అదనపు డీసీపీలు, 21 మంది ఏసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది ఎస్ఐలు, 1045 మంది ఈ పోలీస్ సిబ్బంది, అట్లాగే 12 బెటాలియన్ల ప్లాటూన్లు, అట్లాగే 6 ఏఆర్ ప్లాటూన్లు, 626 మంది ట్రాఫిక్ పోలీసులతో బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ లోపలికి డ్రోన్లు కానీ, కెమెరాలు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, బ్యాగులు కానీ, బ్యానర్లు, తాగునీటి సీసాలు పరేడ్ గ్రౌండ్స్లోకి అయితే పోలీసులు అనుమతించడం లేదు. దీనికోసం దాదాపుగా 100 సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో ఈ భద్రతా చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అట్లాగే ఈ పరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్, ప్యాట్నీ ప్రాంతంలో ట్రాఫిక్ సంబంధించి ఆంక్షల్ని కూడా పెట్టారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి జిల్లాల నుంచి సభకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో తమ వెహికల్స్ని ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ చేసి మెట్రో రైళ్ల ద్వారా ఇక్కడికి చేరుకోవాలని చెప్పి కూడా చెప్పారు. అట్లాగే ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో భారీ వాహనాలు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల వద్దకు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రధాని మోదీ పర్యటించినటువంటి ప్రాంతంలో ఏదైతే దాదాపు 2:30 నుంచి 7:30 వరకు ఇక్కడ ఉన్న క్రమంలో దాదాపు మధ్యాహ్నం 1 గంట నుంచే ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే బేగంపేట్, అట్లాగే గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, ఎన్ఎఫ్సిఎల్ సర్కిల్, ఎస్ఎన్టీ జంక్షన్, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ చెక్ పోస్ట్, పెద్దమతల్లి కమాండ్, రోడ్ నెంబర్ 36/31, నీరోజ్ జంక్షన్, సైబర్ టవర్స్ జంక్షన్, శిల్పారామం, హైటెక్స్ కమాండ్, ఎన్ఏసీ మెయిన్ గేట్, బ్లాక్ నెంబర్ 22, కాసాని గేట్ లెఫ్ట్ టర్న్, అట్లాగే హెచ్ఐసిసి చెక్ పోస్ట్, రాక్ సర్కిల్, వివిఐపి అలైటింగ్ పాయింట్, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. అట్లాగే ఏవైతే ఈ
ఈ మెట్రో ఏదైతే ఉందో పబ్లిక్ రవాణాను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా చూస్తున్నారు. అయితే ఈ మొత్తంగా చూస్తే కనుక ఈ సభకు సంబంధించి చూస్తే కనుక ఈరోజు సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ వాళ్ళు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ ఎక్కడైతే పశ్చిమ బెంగాల్లో అట్లాగే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఎక్కువగా గెలుచుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పిన తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్కి రానున్న క్రమంలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కాంగ్రెస్ కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన ఎటువంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారనేది, అట్లాగే కార్యకర్తలు ఎటువంటి జోష్ నింపుతారనేది కూడా తీవ్రంగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. మొత్తంగా చూస్తేనైతే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ పరేడ్ గ్రౌండ్స్లో మోదీ సభ అయితే సాయంత్రం 6:30కి ప్రారంభం కానున్నది. ఓవర్ టు స్టూడియో.